Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to learn about human evolution from heredity chapter class 10 biology. Human evolution. So it is a process leading up to the appearance of a modern human being. So we know about primitive man, ఎర్లీ మ్యాన్ గురించి మనకు తెలుసు. సో ఎర్లీ మ్యాన్ నుంచి స్టార్ట్ చేసుకుని ఎట్ ప్రెజెంట్ వీఆర్ మోడ్రన్ హ్యూమన్ బీయింగ్. సో మన లాంటి ఒక మోడ్రన్ హ్యూమన్ బీయింగ్ ఎవాల్వ్ అవ్వడానికి మధ్యలో చాలా ప్రాసెస్ జరిగింది. సో ప్రిమిటివ్ మ్యాన్, ఎర్లీ మ్యాన్ నుంచి మన మోడ్రన్ హ్యూమన్ బీయింగ్ ఎవాల్వ్ అవ్వడానికి చాలా ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ మొత్తాన్ని హ్యూమన్ ఎవల్యూషన్ అని పిలుస్తాం. Okay, we have evolutionary history just like other living organisms, plants, animals, microorganismsకి ఎలా అయితే ఎవల్యూషన్ హిస్టరీ ఉందో. సో ఆల్రెడీ మనం 9th క్లాసెస్లో చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదో. సో యానిమల్స్లో కూడా వర్టిబ్రేట్స్ అని వాటిలో క్లాసెస్ చదువుకున్నాం, అవునా. ప్లాంట్స్లో కూడా క్రిప్టోగామ్స్, ఫెనరోగామ్స్ అని 2 టైప్స్ చదువుకున్నాం. అలా ఎవల్యూషన్ ఎలా వచ్చాయి ప్లాంట్స్ అని. సో సేమ్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో మనలో కూడా అదర్ లివింగ్ ఆర్గనిజమ్స్ లాగే మనకి కూడా ఒక ఎవల్యూషనరీ హిస్టరీ ఉంది. ఓకే, ఎర్లీ హ్యూమన్ బీయింగ్ అపియర్డ్ 7,50,000 years ago. యూజువల్గా ప్రిమిటివ్ మ్యాన్ ఈ ఎర్త్ మీద ఎప్పుడు ఎవాల్వ్ అయ్యారు, ఎప్పుడు అపియర్ అయ్యారు అంటే 7,50,000 years క్రితం. ద ఫాజిల్ ఆఫ్ అవర్ ఓన్ స్పీషీస్ అపియర్డ్ 2,050 years ago. ఎర్లీ మ్యాన్ అపియర్ అయింది 7,50 years ago. మన లాంటి ఒక మోడ్రన్ హ్యూమన్ బీయింగ్ ఒక ఫాజిల్ ఎర్త్ మీద ఎప్పుడు మనకి కనిపించింది అంటే 2,50,000 years క్రితమే మనలాంటి ఒక మోడ్రన్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎర్త్ మీద అపియర్ అయ్యారు. సో ఎర్లీ మ్యాన్ 7,50,000 క్రితం వస్తే మన మోడ్రన్ హ్యూమన్ బీయింగ్ వచ్చేసరికి 2,50,000 years క్రితం నుంచే ఎర్త్ మీద ఎవాల్వ్ అయ్యి ఉన్నారు. ఎవల్యూషనరీ హిస్టరీలో హ్యూమన్ బీయింగ్స్ చాలా స్పీషీస్గా ఎవాల్వ్ అయ్యారు. సో ఇక్కడ కొన్ని స్పీషీస్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ హోమో హ్యాబిలస్ స్పీషీస్. హోమో హ్యాబిలస్ అనే స్పీషీస్కి చెందిన హ్యూమన్ బీయింగ్స్ మన ఎర్త్ మీద 1.6 to 2.5 million years ఎగో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ హోమో ఇరెక్టస్ అంటే స్పీషీస్ చేంజ్ అయింది, జాతులు చేంజ్ అయినాయి అంతే. ఇక్కడ హోమో ఇరెక్టస్ అనే స్పీషీస్కి చెందిన హ్యూమన్ బీయింగ్స్ 1 to 1.8 million years క్రితం ఎర్త్ మీద ఎవాల్వ్ అయ్యారు. అంటే హోమో హ్యాబిలస్ తర్వాత వచ్చిన స్పీషీస్ హోమో ఇరెక్టస్. ఆ తర్వాత ఎవరు వచ్చారు? హోమోసెపియన్స్ నియాండర్థాలెన్సిస్ అనే స్పీషీస్కి చెందిన హ్యూమన్ బీయింగ్స్ వచ్చారు 1,00,000 to 40,000 years క్రితం. ఓకే, ఆ నెక్స్ట్ హోమోసెపియన్స్ అంటే మనము హోమోసెపియన్స్ అనే స్పీషీస్కి చెందిన వాళ్ళము ప్రెజెంట్ హ్యూమన్ బీయింగ్. సో హోమోసెపియన్స్ ఎప్పుడు వచ్చారు అంటే 15,000 to 10,000 years క్రితం వచ్చారనమాట ఈ ఎర్త్ మీదకి. There is a great diversity in human forms and features across the planet. So మన ఎర్త్ మీద హ్యూమన్ బీయింగ్స్ని తీసుకుంటే వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ డైవర్సిటీ బిట్వీన్ అస్. సో మనందరి మధ్యలో చాలా డైవర్సిటీ ఉంది, డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇన్ ఆర్ ఫిజికల్ ఫీచర్స్, మన ఫిజికల్ ఫీచర్స్ని కనుక గమనిస్తే ఎర్త్ మీద డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయి. అందులో ఉన్న హ్యూమన్ బీయింగ్స్లో మనకి ఫిజికల్ ఫీచర్స్ అనేవి డిఫరెన్సెస్ కనిపిస్తాయి. సో బిఫోర్ సమ్ ఇయర్స్ ఎగో, లాంగ్ టైమ్ ఎగో, చాలా కాలం క్రితం జనాలు ఏం చేసేవాళ్ళు అంటే పీపుల్ యూస్ టు టాక్ అబౌట్ హ్యూమన్ రేసెస్. జాతుల గురించి మాట్లాడుకునేవాళ్ళు. అసలు జాతులు అని ఎక్కడి నుంచి వచ్చింది అంటే బేస్డ్ ఆన్ ద స్కిన్ కలర్. హ్యూమన్ బీయింగ్స్ ఒక స్కిన్ కలర్ని బేస్ చేసుకొని హ్యూమన్ బీయింగ్స్ని డివైడ్ చేశారనమాట. ఎలాగా? రేసెస్గా డివైడ్ చేశారు. వైట్ పీపుల్, బ్రౌన్ పీపుల్, బ్లాక్ పీపుల్ అని. ఓకే, అయితే దీని మీద చాలా డిబేట్ కూడా జరిగింది. ఆర్ దేర్ ఎనీ ఎయిన్సెస్టర్స్ బిహైండ్ దమ్? సో ఇలా మనకి బ్రౌన్, బ్లాక్, వైట్ అని అంటున్నాం కదా. సో ఈ రేసెస్ వెనకాల ఎయిన్సెస్టర్స్ మనకి ఏమైనా సపరేట్గా ఉన్నారా అని ఒక డిబేట్ కూడా జరిగింది. బట్ దెర్ ఈస్ నో బయాలజికల్ బేసిస్ ఆర్ ఎవిడెన్స్ టు ద అపియరెన్స్ ఆఫ్ దీస్ రేసెస్. సో ఈ రేసెస్ గురించి, ఈ హ్యూమన్ బీయింగ్స్లో కలర్ని బట్టి వచ్చిన రేసెస్ గురించి ఎలాంటి బయాలజికల్ ఎవిడెన్స్ మనకి దొరకలేదు. అది మనం పెట్టుకున్నది. సో హ్యూమన్ బీయింగ్స్ యొక్క కలర్ని బట్టి మనం హ్యూమన్ బీయింగ్స్ని రేసెస్గా డిఫరెన్షియేట్ చేసాం. కానీ వీ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బిలాంగింగ్ టు సేమ్ స్పీషీస్ అండ్ వీ హ్యావ్ కామన్ ఎయిన్సెస్టర్. మనందరికీ కూడా కామన్ ఎయిన్సెస్టర్ ఉన్నారు, ఒకళ్ళే ఉన్నారు కామన్ ఎయిన్సెస్టర్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కూడా. సో సింగిల్ స్పీషీస్కి చెందిన వాళ్ళమే మనం. సో బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, మన చుట్టూ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి మనకి కలర్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. కానీ వీ డు నాట్ హ్యావ్ డిఫరెంట్ ఎయిన్సెస్టర్స్ బేస్డ్ ఆన్ ఆర్ రేసెస్. మన స్కిన్ కలర్ని బట్టి మనకి ఎయిన్సెస్టర్స్ ఏమి డిఫరెంట్గా లేరు, అందరికీ సేమ్ ఎయిన్సెస్టరే ఉన్నారనమాట. సో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి మన స్కిన్ కలర్ అనేది
చేంజ్ అవుతూ వచ్చింది. ఓకే, ఎర్లియస్ట్ హ్యూమన్ స్పీషీస్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ ఇన్ ఆఫ్రికా. యూజువల్గా అసలు ఈ రేసెస్ అన్ని పక్కన పెట్టేసుకుంటే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎక్కడ వచ్చారు ఈ ఎర్త్ మీద అంటే ఆఫ్రికాలో. సో ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఫాజిల్ వాజ్ ఫౌండ్ ఇన్ ఆఫ్రికా. సో ఆర్ జెనెటిక్ ఫుట్ ప్రింట్స్ వర్ ట్రేస్డ్ ఇన్ ఆఫ్రికా. సో మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ని కనుక మనం ట్రేస్ చేస్తే మనం అందరం ఎక్కడ పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చాము అంటే ఆఫ్రికా అనే కాంటినెంట్ నుంచి వచ్చాము. సో ఆఫ్రికా అనే కాంటినెంట్లో పుట్టిన మనము ఏం చేసాము, స్లోగా ఫర్ ఆ సర్వైవల్షిప్, సో ఫర్ ఫుడ్ మెటీరియల్స్, ఫుడ్ కోసము సర్వైవ్ అవ్వడం కోసం మెల్లగా హ్యూమన్ బీయింగ్స్ ఏం చేశారు, మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, సెంట్రల్ ఏషియా, యురేషియా, సౌత్ ఏషియా, ఈస్ట్ ఏషియా అలా అలా కొంచెం కొంచెం ముందుకు జరుగుతూ ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా అలా వేరే వేరే కాంటినెంట్స్కి కూడా మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు హ్యూమన్ బీయింగ్స్ ఫర్ దిస్ సర్వైవల్షిప్ ఇన్ ఆర్డర్ టు లివ్ దేర్ బెస్ట్. సో ఉన్న దాంట్లో ది బెస్ట్గా బతకడం కోసం రిక్వైర్మెంట్స్ని వెతుక్కుంటూ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనకి కాంటినెంట్స్ అవన్నీ ఫామ్ అయినాయి. సో ఒక్కొక్కరం ఒక్కొక్క కంట్రీకి చెందిన వాళ్ళం అంటున్నాం, కానీ వీఆర్ ఆల్ బిలాంగింగ్ టు సేమ్ స్పీషీస్ అండ్ వీ హ్యావ్ ఎ కామన్ ancestor and there are no races between us based on the skin color. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఆర్ హ్యూమన్ ఎవల్యూషన్. సో హ్యూమన్ ఎవల్యూషన్ కనుక మనం చూస్తే జస్ట్ లైక్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ దిస్ ఎర్త్, మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్ లాగానే మనకి కూడా ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ అనేది ఉంది, ఒక ఎవల్యూషనరీ హిస్టరీ అనేది ఉంది. సో ప్రిమిటివ్ మ్యాన్ నుంచి మోడర్న్ హ్యూమన్ బీయింగ్ వరకు తీసుకుంటే మనలో చాలా చేంజెస్ వచ్చాయి ఫిజికల్గా. ఓకే, సో ఎవల్యూషన్లో చూస్తే మనకి చాలా స్పీషీస్ ఎవాల్వ్ అయినాయి. సో ఎన్ని ఇయర్స్ క్రితం ఎవాల్వ్ అయినాయి అవన్నీ చూసాం మనం. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనం రేసెస్ గురించి చూసాం. నెక్స్ట్ ఆఫ్రికా నుంచి మనం మైగ్రేట్ అవుతూ డిఫరెంట్ ప్లేసెస్లో ప్లానెట్ మొత్తం ఎలా ఆక్యుపై చేసాము, ఎలా సర్వైవ్ అవుతున్నాం అనేది ఇందులో చెప్పుకున్నాం. దట్ ఈజ్ అబౌట్ ఆర్ టాపిక్ టుడే, హ్యూమన్ ఎవల్యూషన్. సో ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇంకా మీకు నా వీడియోస్లో ఏదైతే లేదు, దేని ఎక్స్ప్లెనేషన్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ వీడియో నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ట్రై చేసి పెడతాను, డెఫినెట్గా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.